హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూరి. ఈరోజైతే కుబేర జలదీపం ఎలా వెలిగించుకోవాలి, కుబేర జలదీపం వెలిగించుకోవడం వలన ఎటువంటి ప్రాముఖ్యత అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే వివరిస్తానండి. మనము ముందుగా అయితే ఈ కార్తీక మాసంలో ఏ దీపం వెలిగించుకున్నా అత్యద్భుతమైన ఫలితం అయితే ఉంటుందండి. కార్తీక మాసానికి దీపానికి ఉన్న ప్రత్యేకత అది. ఈ కార్తీక మాసంలో మనము ఎక్కడైనా దీపం వెలిగించినా కానీ కోటి జన్మల పుణ్యం అని చెప్తూ ఉంటారండి. అలాగే ఈ కుబేర దీపాన్ని అయితే శుక్రవారం రోజు మనము మహాలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం కదండి. కార్తీక మాసంలో అనే కాదు, శ్రావణ మాసంలో కూడా వెలిగించుకోవచ్చు అండి. ఇదైతే ఈ కుబేర దీపాన్ని అయితే మనము నిత్యము మార్నింగ్ ఈవినింగ్ రెండు టైంలో కూడా వెలిగించుకోవచ్చు అండి. ఎటువంటి సందేహం లేదు. ఈ దీపం వెలిగించుకోవడం వలన మనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఇంట్లో మనకి ఎటువంటి డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని నమ్మకంతో అయితే ఈ జలదీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉంటారండి. ఈ కుబేర జలదీపాన్ని ఈ కుబేర జలదీపం వెలిగించుకునేటప్పుడు కొన్ని నియమాలండి. శ్రద్ధతోటి భక్తితోటి మనము ఈ దీపాన్ని వెలిగించుకునేటప్పుడు శుద్ధంగా మనము పూజ చేసుకున్న తర్వాత మనము ఇంట్లో దీపారాధన అయిన తర్వాత ఈ కుబేర జలదీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. కుబేర మంత్రం చెప్పుకుంటూ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ కుబేర దీపం వెలిగించుకోవడానికి ఏమీ అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్లో కుంకుమ, పసుపు అలాగే సుగంధ ద్రవ్యాలు ఏ ఉన్నా కానీ వేసుకోండి. అందులో నేను ముఖ్యంగా అయితే మనము జలదీపం వెలిగించుకునేటప్పుడు పచ్చకర్పూరం ఉంటుంది కదండి, అలాగే జవ్వాది పౌడరు, మనము కుబేరునికి అర్చన చేసుకుంటాం కదండి, కుబేర కుంకుమ. ఈ మధ్య అయితే అన్ని స్టోర్లు అయితే దొరుకుతుందండి. ఆ కుబేర కుంకుమ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. దాన్ని కూడా వేసుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఈ కుబేర జలదీపం వెలిగించుకున్న తర్వాత ధూపం వేసి ఆ తర్వాత నైవేద్యం అండి. నైవేద్యం ఏదైనా సరే ఆ రోజైతే మనం ఎట్లాగూ శుక్రవారం రోజు, ఎస్పెషల్లీ శుక్రవారం రోజు వెలిగించుకోవాలని చెప్తున్నాను కదండి. అమ్మవారికి అయితే ఆ రోజైతే నైవేద్యం అయితే ఏదో ఒకటి పెడుతూనే ఉంటాము. ఆ నైవేద్యాన్ని మనము ఈ జలదీపానికి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే పండ్లు ఏ ఉన్నా కానీ తాంబూలము, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో సహా ఏవైనా పెట్టుకోవచ్చు అండి. ఇదే అనే పెట్టాలని అయితే ఏమీ లేదు. ఇది చేసుకున్న తర్వాత అక్షంతలు వేసి నమస్కారం చదువుకోవాల్సిన స్తోత్రాలండి. లక్ష్మీ అష్టోత్తరము, కుబేర లక్ష్మి మంత్రం ఉంటుందండి. అది 108 సార్లు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఆ కుబేరుని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఇల్లు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.